మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. రెగ్యులర్ డైలీ ఇంటర్కోర్స్ ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయా? సో రోజు ఇంటర్కోర్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయా? ఆల్టర్నేట్ డే కలవడం లేదా 3-4 days వన్స్కి కలవడంతో పోలిస్తే అని కొంతమంది అడుగుతూ ఉంటారండి. సో నిజానికి రెగ్యులర్ ఇంటర్కోర్స్ అనేది మన దృష్టిలో వారానికి 2-3 times అన్న రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలిస్తే యూజువలీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి. ఎందుకంటే మనకి ఎగ్ రిలీజ్ అయ్యాక ఎగ్ అనేది మనకి 24 hours వైబుల్గా ఉంటుంది. బట్ స్పర్మ్స్ ఆల్మోస్ట్ 3 to 4 days అప్ టు 1 week వరకు కూడా స్పర్మ్స్ వైబుల్గా ఉంటాయి. సో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఏవైతే స్పర్మ్స్ గర్భసంచి ద్వారం బయట పడతాయో ఆ స్పర్మ్స్ మనకు ఆల్మోస్ట్ 3-4 days వరకు వైబుల్గానే ఉంటాయి. కాబట్టి 3-4 days వన్స్ అయినా హస్బెండ్ వైఫ్ కలిస్తే కాన్స్టెంట్గా స్పర్మ్స్ గర్భసంచి ద్వారం దగ్గర నుంచి గర్భసంచి లోపలికి అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. సో రెగ్యులర్గా కలవడం వల్ల ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి, అంటే రోజు హస్బెండ్ వైఫ్ కలిస్తే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి అనేది ఒక అపోహ మాత్రమే. 2-3 days వన్స్ అన్నా రెగ్యులర్గా కలిస్తే మాక్సిమం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. అలానే రెగ్యులర్గా కలవకూడదు, రోజు కలిస్తే ఇబ్బంది అవుతుంది అని కూడా ఏం లేదండి. అది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. బట్ ప్రెగ్నెన్సీ రావడానికి 2-3 days వన్స్ హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిసినా మనకి ఇబ్బంది ఉండదు. సో యూజువల్లీ ఓవ్యులేషన్ టైంలో ప్రెగ్నెన్సీ రావడానికి మాక్సిమం ఛాన్స్ ఉంటుందండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఆడవాళ్ళకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వాలి ప్రతి నెల. అండ్ యూజువల్లీ రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళలో మిడ్ సైకిల్లో మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో 28 days సైకిల్ ఉన్న వాళ్ళకి 14th day అరౌండ్ ఓవ్యులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఈ టైంలో మనకి స్పర్మ్స్ అవైలబుల్గా ఉంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే సింపుల్ క్యాలెండర్ మెథడ్. మీ సైకిల్స్ రెగ్యులర్గా వస్తే మీరే క్యాలిక్యులేట్ చేసుకొని ఏ టైంలో కలవాలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. లేదు కొన్ని టెస్ట్ల ద్వారా, ఇప్పుడు LH కిట్ అని ఉంటుందండి. LH కిట్లో మీకు 2 lines కనిపిస్తే మీకు ఓవ్యులేషన్ జరగబోతుంది అనేది తెలుస్తుంది. ఈ ఓవ్యులేషన్ టెస్ట్ కిట్స్ మీకు కమర్షియల్గా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతాయి. మూడోది ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా కూడా ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుందో మీకు తెలుస్తుంది. సో ఫాలిక్యులర్ స్కాన్స్ చేస్తే రెగ్యులర్గా ఓవరీస్లో ఎగ్ సైజ్ ఎంతవరకు పెరుగుతుంది, ఏ టైంలో రిలీజ్ అవుతుంది అని ఒక రఫ్ ఎస్టిమేట్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఇప్పుడున్న స్టడీస్ ప్రకారం ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది గమనించుకొని హస్బెండ్ వైఫ్ ట్రై చేయడం కన్నా న్యాచురల్గా రెగ్యులర్ ఇంటర్కోర్స్ వారానికి 2-3 times వాళ్ళు ఏ స్ట్రెస్ లేకుండా ఓవ్యులేషన్ ట్రాక్ చేయకుండా ట్రై చేస్తే ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి స్ట్రెస్ తగ్గుతుంది అండ్ ఆ పర్ఫార్మెన్స్ ప్రెషర్ అనేది వాళ్ళకు ఉండదన్నమాట. సో 2-3 daysకి ఒకసారి ఆర్ వీక్లీ 2-3 times హస్బెండ్ వైఫ్ కలిస్తే అది రెగ్యులర్ ఇంటర్కోర్స్ కిందే మనం తీసుకుంటామండి. అండ్ యూజువలీ ఇలా చేసినప్పుడు 1 yearలో మాక్సిమం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది 80% ఆఫ్ ద కపుల్స్లో. ఇంకొక 1 year 2 yearsలో 90% ఆఫ్ ద కపుల్స్ కన్సీవ్ అవుతారు. సో అప్పటికి మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఖచ్చితంగా ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని సంప్రదించండి. కొన్ని బేసిక్ టెస్ట్లు చేస్తాము అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చెప్తాము. ఏ ప్రాబ్లం లేకపోతే సింపుల్ మెడికేషన్స్తోనే మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.